రాధారెడ్డి అన్న యూఎస్కి వచ్చినప్పుడు అక్కడ ఇది డాలస్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టు అన్నయ్య రిసీవ్ చేసుకోవడానికి. అదే రోజు 75 years అన్నట్టు తనకు. అందుకని ఫేస్బుక్లో చూసి తనకు తెలియకుండానే సర్ప్రైజ్గా బర్త్డే చేసాం మా ఇంట్లో. తనకు కూడా తెలియదు. ఇదే మా ఇంటి ముందు కారు, ఇంటి ముందు దిగినాం అన్నట్టు ఆస్టిన్లో. అన్నయ్య చూస్తున్నాడు కారు. ఇది సన్సెట్ అని ఈవినింగ్ టైం ఒక ప్లేస్ అన్నట్టు. ఆ ప్లేస్కు తీసుకెళ్ళినాం చూస్తారని. అక్కడ వెళ్తున్నప్పుడు బాగానే వచ్చినాయి ఫోటోలు. కానీ ఆ సన్సెట్ ఎట్లా అవుతుంటే అట్లా ఫొటోస్ అన్నీ డార్క్గా వచ్చినాయి అన్నట్టు. అక్కడ సన్సెట్ చూడండి, అక్కడ కిందికి వెళ్ళిపోతుంది. ఇది కొంచెం వెళ్తున్నప్పుడు దిగిన ఫోటో అన్నట్టు. ఇది క్యాపిటల్ బిల్డింగ్కి వెళ్ళి ఉంటాం అన్నట్టు, స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్. ఆస్ట్రేలియా ఎవరు వచ్చినా తీసుకెళ్తాం అన్నట్టు. ఇవి ఇట్లా అంతస్తులా ఉంటుంది అన్నట్టు. కొడుకులు, కోడళ్ళు, నేను, మా దోస్తు అన్నయ్య. ఇది కూడా సన్ ఆంటోనియో పోయినట్టు మనమాడు అక్క కొడుకు. వాళ్ళని కలవడానికి తీసుకెళ్ళి ఉంటాం అక్కడ. స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ అక్కడ పైన కనిపిస్తుంది కానీ క్లియర్గా కనిపిస్తలేదు రాసిన అక్షరాల. రౌండ్ ఉన్నది చూడు చంద్రుడిలాగా అక్కడ అన్నట్టు. మా ఫ్రెండు, మా కోడలు, అక్క కోడలు. ఇదండి లోపల అంతస్తులాగా ఉంటుంది అన్నట్టు. 2 అంతస్తులు ఉంటుంది. ఇదంతా లోపల చూపిస్తున్నాం. అంతా చాలా బాగుంది. నాన్న మా టికెట్స్ ఫైనల్ అయ్యే రోజు చెప్పిండ్రు నేను కూడా వస్తాను. ముందు నుంచి అడిగితే రాను 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 అన్నాను. మంచి టైంలో వచ్చారు. ఇప్పుడు వెదర్ కూడా మంచిగా ఉంది, మన ఇండియాలో ఉన్నట్టుంది. కన్నా బాధపడుతున్న ఉద్దేశంతోనే వచ్చింది. డాక్టర్స్ జర్నీ చేయొద్దను. ఫ్లైట్లో కూర్చుంటే మనం ఇంట్లో కూర్చున్నట్టే ఉంటారు. అట్లేమో అనిపించలేదు. పడుకోకుండా మీరు కూర్చున్నారు, ఫోటో తీస్తారు. వీడియో తీస్తున్నారు మామయ్య. కేక్ తినుకుంటాను తీసుకోండి కదా ఫోటోస్. కేక్ తినుకుంటానే. కేక్ ఇప్పటిదాకా తీసినాం కదా. తినలేదు అంటున్నాను. తింటాం, లేట్ పోతుంది. వారం రోజులు ఉంటుంది, అది అయిపోబట్టే పోతాం కదా. నాకు అన్నయ్య లేరు, నువ్వు లేరు. మరి చిన్నప్పుడు కాలేజ్ పోవాలంటే ఆర్మూర్లో మా తోట దగ్గర ఇంటి నుంచి వెళ్తుంటే నేను తాతయ్య ఇంటికి వచ్చి మమ్మీని లక్ష్మిని ఎక్కించుకొని నలుగురం